చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హిందుత్వం జోలికి వస్తే హిందుత్వం జోలికి వస్తే జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాముడు సైతం అమ్మవారిని అగ్ని పరీక్ష చేసి పురీతురాలను చేసుకుని తీసుకొచ్చారట వెధవా. సనాతన ధర్మంలో పుట్టి ఆ సనాతన ధర్మ దేశంలో పుట్టి నా దేశంలో పుట్టి నువ్వు మాట్లాడే మాటలు ఎదవా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన ధర్మ ట్రస్ట్ ఒకటి పెట్టి దీన్ని ఖచ్చితంగా వీళ్ళందరినీ శిక్షిస్తే గానీ ఇలా సెన్సేషన్ కోసం హిందుత్వమే దొరికిందా? మన భారతదేశం ఇతని పైన రెడ్ నోటీస్ జారీ చేయాలి. వీడు కావాలనే మత విద్వేషాలు లేపడం కోసం, కుల ఘర్షణలు లేపడం కోసం, మనుషుల మధ్య విద్వేషాలు రేపడం కోసం వీడు ప్రతి వీడియోలో అదే ఉంటుంది. వేరే మతస్థుని వాడు ఇదే విధంగా మాట్లాడుంటే ఈఆర్కి వాడిని ఎన్కౌంటర్ చేసి హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రవచనకారులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి యూట్యూబర్ నా అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు హిందూ సంఘాలు. ఇప్పటికే యూట్యూబర్ అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశ వ్యాప్తంగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా, వ్యతిరేకించే విధంగా అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతున్నాయి. దాంతోపాటు కూడా భారతదేశంలో మహిళలకి స్వేచ్ఛ లేదు, మహిళలపైన రేపులు జరుగుతున్నాయంటూ అతను చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కూడా దుమారం రేగుతున్నాయి. దీనిపైన హిందూ సంఘాలు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకొని కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఏంటి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? హిందూ సమాజం పైన అతను చేసినటువంటి వ్యాఖ్యలకి పైన ఇప్పటికే కంప్లైంట్లు రైజ్ అవుతున్నాయి. కానీ అతను ఇండియా రానంటున్నాడు, నాకు ఇండియాతో సంబంధమే లేదు, పని లేదంటున్నారు. ఏం చెప్తారు? ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. ఆ యదవ పుట్టింది ఇండియాలోనే. ఇండియా ఎంతమంది పుణ్యాత్ములు గనిందో. ఎందుకంటే ధర్మో రక్షితక. హిందువులు ఈరోజు అత్యంత బాధపడుతున్నారు. ఎందుకంటే హిందూగా పుట్టినందుకు మాకు ఎక్కడ పోయినా అవమానాలే, ఎక్కడ చూసినా అవమానాలే. ఎవరైనా కానీ హిందువుల్ని చాలా ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ నోటికి హద్దుపద్దు ఉండడం లేదు. దీన్ని అడిగేవాళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అడిగేవాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన ధర్మ ట్రస్ట్ ఒకటి పెట్టి దీన్ని ఖచ్చితంగా వీళ్ళందరినీ శిక్షిస్తే కానీ మాకు ఈ అవమానాల నుంచి బయటపడలేము. అతను మాట్లాడిన విధానము, అతని ఆహభావాలు, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే హిందువులంటే చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నాడు. మా దేవతలంటే కూడా చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నాడు. ఇంకో మతం అతను మాట్లాడినా మేము అంత బాధపడేవాళ్ళం కాదు. మా మతంలో ఉండి అసలు అతని తల్లికి భార్య, అతనికి తల్లి భార్య ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. అతని భార్య కూడా అతను వదిలేసి వెళ్ళిపోయిందని విన్నాం. ఇటువంటి పనికి మాలిన విధవా ఇతను సలహాలు చెప్తే వినే పరిస్థితులు ఎవరు లేరు. ఇతను ఏదో బుద్ధులు మాట్లాడుతూ వ్యంగ్యంగా పిచ్చి చేష్టలు చేస్తుంటే వ్యూస్ పెరిగాయి. ఆ యూట్యూబ్లో ఈ రోజు నుంచి చూడండి ఒకసారి, వాడికి ఎటువంటి సబ్స్క్రైబర్ కూడా ఉండకపోవచ్చు. 6 రోజులు వాడు మాట్లాడిన మాటలు మా అమ్మవార్లైన సీతాదేవిని, ద్రౌపదీదేవిని వాడు మాట్లాడిన మాటలు నోట్లో అసలు తలుచుకుంటేనే మాకు ఒళ్ళంతా కంపరం పుడుతుంది. అంటే ఇంత ఈజీగా మాట్లాడేసి దాంకో తిరిగితే ఏ శిక్షలు ఉండవా? ఆ వెదను అడిగేవాళ్ళు లేరా? ఆ దేశాలలో హిందువులు లేరా? మీరంతా ఏం చేస్తున్నారు? వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడ చిరిపారాలి వాడిని. వాడు ఎలా మాట్లాడతాడు? వాడు మన దేవతల మీద హిందువులు రేపు చేస్తారా? ఎదవా. భారతదేశం ఇది. భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉంటారు. అందులో లాస్ట్ ఇయర్ 30,000 మంది రేపులు జరిగాయంట. దాన్ని పట్టుకుని నువ్వు ఇన్ని మాట్లాడుతూ హిందువులు రేపేస్తారంటావా? హిందువులు మహిళల్ని గౌరవించే హిందూ సాంప్రదాయం రామంది వెదవా. మహిళల్ని గౌరవించే హిందూ సాంప్రదాయంలో పుట్టాం. ప్రతి మహిళను గౌరవిస్తాం. సీతమ్మ వారిని తీసుకుపోయిన రావణుడు తాకలేదు. వచ్చిన తర్వాత శ్రీరాముడు ఆమెని అగ్ని పరీక్ష చేసి నీలాంటి ఎదవలు ఉంటారంటనే, నీలాంటి ఎదవలు మాట్లాడతారనే శ్రీరాముడు సైతం అమ్మవారిని అగ్ని పరీక్ష చేసి పురీతురాలను చేసుకుని తీసుకొచ్చారట వెధవా. అటువంటి సనాతన ధర్మంలో పుట్టి ఆ సనాతన ధర్మ దేశంలో పుట్టి నా దేశంలో పుట్టి నువ్వు మాట్లాడే మాటలు ఎదవా. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము. ఇంకొకసారి మా అమ్మవార్ల జోలికి కానీ మా దేవుడి జోలికి కానీ వస్తే ఎవరికైనా సరే చెప్తున్నాం, ఎంత ఓపికగా ఉన్నాం మేము, ఎంత ఓపికగా ఉన్నాము. మాకు నరకడము చించడం చేతగా కాదు. ధర్మో రక్షిత. మా పెద్దవాళ్ళు చెప్పింది మాకు ఇదే, దాన్ని మేము పాటిస్తున్నాం. ఎక్కడ ఏ గలీజ్ వచ్చినా మానెత్తిన పడుతున్నారు వచ్చి.
హిందువులు అంటే చులకన అయిపోయిందా మీకు? ఏం చేయలేమనా? అందుకే ఈరోజు తిరుపతిలో ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చాము. ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేసి తీరాలి. ఎక్కడున్నా వాడు, ఎన్ని సముద్రాల అవతల ఉన్న వాడిని అరెస్ట్ చేసి తీరాలా. వాడు మాట్లాడే విధానము, ఆంజనేయ స్వామి నీ కళ్ళకు వచ్చాడా వెధవా? నీ కళ్ళకు వచ్చాడు ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి నీ కళ్ళకు వచ్చాడా? ఇలాంటి మాటలు మాట్లాడిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలము. వాడు ఇండియాలో అడుగు పెడితే వాడిని తరిమి కొడతాము గ్యారంటీగా. ఇప్పటికే వీరన్నట్టు విదేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. అంటే ఎందుకు అతని పైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పటికి కూడా ఇలాంటి కాంట్రవర్సీలనే ట్రోల్ చేస్తున్నారా తప్ప అతని పైన యాక్షన్ అనేది ఇంతవరకు కనిపించలేదు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు పాత వీడియోలు కూడా అతనిది చూడొచ్చు. అతను ఎంత లేకిగా బిహేవ్ చేస్తాడంటే అతనికి కావాల్సింది ఒకటే సార్, అతనికి సెన్సేషన్ కావాలి, ఈజీ టార్గెట్ హిందుత్వం. మీరు అన్నట్టు ఇతర దేశాల్లో హిందువులు ఉన్నా వాడు తప్పించుకొని తిరిగే మెంటాలిటీ. వాడు ఎంచేపటికి ఎవరు ఈజీగా టార్గెట్ అవుతారు, ఏ టాపిక్ మాట్లాడితే మనకు సెన్సేషన్ అవుతుంది, ఏ టాపిక్ మాట్లాడితే మనకు వ్యూస్ వస్తాయి అనే దాని మీదే ఉంటుంది తప్ప వాడి ఇంట్రెస్ట్ మొత్తము ఈ నా అన్వేషణ ఎదవ. మీరు పాత వీడియోలో ఒకసారి చూడండి సార్, అతని ఇంట్రెస్ట్ మొత్తం ఇదే, ఈజీ టార్గెట్ చేసి. నేను ఒకటే అంటాను సార్, ఇలా సెన్సేషన్ కోసం హిందుత్వమే దొరికిందా? అతను ఆల్రెడీ అరబ్ కంట్రీస్, ఇంకా వేరే కంట్రీస్ కూడా తిరిగాడు. అక్కడ పోయి వాళ్ళ మతం గురించి మాట్లాడే దమ్ము ఎదవలకు ఉండదు. వీళ్ళ ఈజీ టార్గెట్ ఏంటంటే హిందుత్వం, సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ యదవకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇప్పటికే చాలామంది కూడా అతని ఎవరైతే ఇంతకుముందు తెలియక సబ్స్క్రైబర్ చేసుకున్నారో అందరూ కూడా ఇప్పుడు సబ్స్క్రైబర్ తగ్గుతున్నారు. అతను కంప్లీట్గా బ్యాన్ చేయాలని పోలీస్ వాళ్ళకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒకటి దొరికింది కదా అని నోటికి ఏది వస్తే అది వాగి దాన్ని యూట్యూబ్లో పెట్టి సెన్సేషన్ చేసుకొని దాన్ని క్యాష్ చేసుకుని ఇలాంటి యదవల్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతను ఇంతకుముందే ఒక కామెంట్ చేశాడు. అతను వచ్చి బ్రహ్మగా ప్రకటించుకున్నాడు, చాగంటి కోటేశ్వరరావుని విష్ణువుగా ప్రకటించినాడు, గరికపాటి నరసింహరావుని శివుడిగా ప్రకటించినాడు. మేము ముగ్గురం కూడా ఈ భారతదేశంలో మేము మాట్లాడినట్టు మాకున్నటువంటి జ్ఞానం ఉన్నట్టు ఇంకెవరికీ లేదు. సో మేము మాట్లాడిందే వేదం అన్నట్టుగా అతను కలుపుకొని పోయే విధానం ఎలా చూస్తారు? 4 కాళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉన్నాయి కదా అని నందితో ఈ పంది పోల్చుకోవడం చాలా విచిత్రంగా ఉంది. వీడు పందికే హీనమైన జాతి, వీడు దానికన్నా హీనమైనవాడు వీడు. వాళ్ళు నందీశ్వరులు వీళ్ళిద్దరు, చాగంటి గారు, గరికపాటి గారు. ఈ నందీశ్వరులతో ఈ బురదలో పొందాడే పంది నాకు కాళ్ళు ఉన్నాయి నేను కూడా నందిని అనుకోవడం చాలా దౌర్భాగ్యకరం. వీడు సనాతన ధర్మంలో పుట్టినటువంటి ఒక రాక్షసుడు. గతంలో కూడా రాక్షసులు వావి వరుసలు లేకుండా బతికేవాళ్ళు. అలాగే సనాతన ధర్మంలో పరస్త్రీని తల్లిగా చూసేటువంటి ఈ సనాతన ధర్మంలో వావి వరుసలు లేకుండా రాక్షస జన్మెత్తినటువంటి వీడు ఏ స్త్రీనైనా సరే కామంగా చూసే విధవ వీడు. వీడి మాటలకు కావచ్చు, వీడి వీడియోలకు కావచ్చు, వీడు వాడే ఒక హీరోలాగా అనుకోవడం, వీడి యొక్క మెంటాలిటీ ఉన్నటువంటి వారు ఈరోజు చూస్తున్నాం మనం భారతదేశంలో ఎన్ని లక్షల మంది ఉండారని. ఏమాత్రం స్త్రీలకు గౌరవం లేకుండా, సమాజం మీద బాధ్యత లేకుండా, సమాజం పట్ల గౌరవం లేని ఎదవులు ఎంతమంది ఉండారని వీడి సబ్స్క్రైబర్లు చూస్తే తెలుస్తుంది. ఇన్ని లక్షల మంది ఉండారా అని ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. నాట్ ఈవెన్ ఒక భారతదేశమే కాదు, మిగతా దేశాల్లో కూడా వీడు ఏ విధంగా ప్రజలతో ఉంటున్నాడు. ఒక భారతదేశంలోనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిగతా ఇవి కూడా ఉన్నాయి, మతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ దేశంలో ఆ దేశంలో సుమోటోగా తీసుకొని ఇతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. మన భారతదేశం ఇతని పైన రెడ్ నోటీస్ జారీ చేయాలి. రెడ్ నోటీస్ జారీ చేస్తే వాడు అక్కడి నుంచి ఎక్కడికి పారిపోకుండా ఒకవేళ ఎయిర్పోర్ట్కి వస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి భారతదేశానికి అప్పగించే విధంగా మనము చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఇలాంటి సంఘటనలు వ్యతిరేకిస్తాడు. మనిషి అన్నవాడు వీడు వీడియోలు చూస్తే చేదరిస్తాడు. అంత నీచుడు వీడికి అసలు బతకడానికి అర్హత లేదు. వీడు కావాలనే మత విద్వేషాలు లేపడం కోసం, కుల ఘర్షణలు లేపడం కోసం, మనుషుల మధ్య విద్వేషాలు రేపడం కోసం వీడు ప్రతి వీడియోలో అదే ఉంటుంది. వీడు హీరోగా చూపించుకుంటూ. కానీ వీడు అంత నికృష్టమైనటువంటి వాడు భారతదేశంలో ఇంకోడు ఉండడు. అట్లాంటి నికృష్టుడు వీడు. ఖచ్చితంగా వీడిని అరెస్ట్ చేయాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాయా, ఇలాంటి వెధవుల మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఇంకెవడైనా తెలుగు ఆంధ్రుడు కావచ్చు, ఆంధ్రుడు ఇంక ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా, ఒక భారతీయుడు ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా, లేదు హిందుత్వం మీద ఈ విధంగా ప్రేలాపనలు పేరాలన్నా భయం పుట్టాలి. ఆ విధంగా మీరు శిక్షించాలని నేను ప్రాధాయపడుతున్నా. కామెంట్ చేశాడు, తర్వాత సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారని తెలియగానే ఒక భగవద్గీత, ఒక వినాయకుడు పట్టుకొని వచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి? వాడు ఏకంగా నాన్ వేస్ అనే వ్యక్తి యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈరోజు ప్రపంచం మొత్తం మీద నలుమూలలో తిరుగుతూ అతను వేరే విధంగా ఏదైనా సెన్సేషన్ అంటే అవ్వచ్చు కానీ, బట్ హిందూ దేవతల మీద, హిందువుల మీద, ఇక్కడ భారతదేశంలో పుట్టి ఆంధ్రాలో పుట్టి ఇట్లాంటి విధవ హిందువుల మీద
దేవతల మీద ఆ కాలంలో దేవతలు ఏమన్నా చీరలు కట్టుకునే కదా ఉన్నారు, రేపులు జరగలేదా, ఇట్లాంటివి అనకూడని మాటలు మాట్లాడుతున్న ప్రలాపనలు పేరుతున్నాడు. ఇట్లాంటి వ్యక్తిని అందులో అతని యూట్యూబ్ ఛానల్లో రోజుకి సబ్స్క్రైబర్స్ దాదాపు ఇప్పటికే 2 lakhs నుంచి 3 lakhs వరకు తగ్గిపోయినారు. ఇప్పుడు అతను కొత్తగా దేవతల్ని వినాయకుడిని వీళ్ళని దేవతల్ని పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని నాకు నమ్మకం ఉంది, నాకు హిందువులంటే నమ్మకం ఉందని చెప్తున్నాను. దయచేసి చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఏ హిందువు అయినా కానీ మన హిందువుల మీద దాడి చేసే వ్యక్తులు, మన హిందువుల మీద ప్రలాపనగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తుల్ని ఖచ్చితంగా మనము శిక్షించాలి. ఇమీడియట్గా ప్రపంచంలో నలుమూలల నుంచి ఉండే వ్యక్తులు అన్సబ్స్క్రైబ్ అయిపోవండి. నాన్ వేస్ అతన్ని యూట్యూబ్ ఛానల్ నుంచి ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ అయిపోవండి. అతని మీద చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం. ఇటువంటి ఘటనలు చాలా వరకు చూసే ఉంటాం, కానీ ఇలా ధర్నాలు చేయడము, ఏదో ఆందోళనలు చేయడము, కంప్లైంట్లు ఇవ్వడం తప్ప వేరే రిజల్ట్ అయితే ఎక్కడ కనిపించలేదు. చాలా వరకు కూడా ఇటీవల జరిగినటువంటి సందర్భాలు చూసాం. బట్ ఇతని విషయంలో ఎలాంటి న్యాయం జరగాలంటారు? ముఖ్యంగా హిందూ దేవి దేవతలపై మాట్లాడినటువంటి వ్యక్తులు, ప్రస్తుతం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులపైన. సార్ 100% మీరు చెప్పింది వాస్తవం అది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎదవకి భారతదేశం అనేది హిందూ అనే వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మన మీద కామెంట్ చేయడము, మన దేవుళ్ళ గురించి, మన పురాణాల గురించి మాట్లాడటము, 2 రోజుల మీద దాని మీద ఏమైనా కానీ ఎఫెక్ట్ పడిందంటే వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి అని చెప్పేసి మేము నమ్మతాము, క్షమాపణలు కోరుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వెధవుల్ని నడి రోడ్లో ఉరి తీయాలి. వీళ్ళకి వీడు హిందూ ముసుగులో ఉన్న ఉగ్రవాది కన్నా డేంజరస్ నాయాలు. అసలు వాడు చెప్పే మాట ఏంద్రా అంటే, పూర్వం ఈ మారి జరిగింది, ఆ మారి మాట్లాడుతున్నారు వాళ్ళని కామెంట్స్. అలాగా చేసిన వాళ్ళు గతి ఏమైంది అనేది కూడా వీడు తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా వీడు ఎంటర్టైన్మెంట్కి మాట్లాడడం అనేది చాలా ఇది. వాడు కానీ ఎక్కడున్నా కానీ గవర్నమెంట్ తక్షణమే ఇది తీసుకొని వీడికి ఎలా ఉండాలంటే వాడికి చేసే టార్చరు రేపు గతంలో కానీ ఇంకా మీదట ఎవడైనా కానీ ఫ్యూచర్లో ఎవడైనా ఈ మారి మాట్లాడాలన్నా, ఇలాంటి వ్యాఖ్యలు చేయాలన్నా కానీ వెన్నులో ఉణుకు పుట్టేలాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ప్రతి ఒక్క హిందువుకి చేతులు జోడించి కోరుకుంటుంది, వాడు ఎవడైతే వాడిని ఫాలో అవుతున్నారో అన్ఫాలో చేయండి దయచేసి. మీరు చేయడం వల్ల మీరు వాడికన్నా పెద్ద ద్రోహులు అవుతారని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటాం. వాడికి టైం దగ్గర పడిపోయింది. గతంలో ఎవడోడైతే మాట్లాడినాడో వాడు కాలంలో ఎలా కలిసిపోయారో వీడికి కూడా ఆ రోజు వస్తుంది. మేమే వాడికి దినాలు, అంత్యక్రియలన్నీ కూడా మేము ప్లాన్ చేస్తానన్నామని తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అంటే గరికపాటి లాంటి వ్యక్తి పైన అతను చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మేము దాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడికి పోతుంది అంటారు ఈ సమాజం? సార్, ఈ సమాజం అంటే అతను వచ్చి ఒలగల మాట్లాడు. ఎట్లా అంటే వాడు ఏం మాట్లాడితే వాడికి 128 దేశాలు తిరిగినాడు. వాడి అకౌంట్లో 8 కోట్ల డబ్బులు ఉందంట. వాడు అహంభావం ఏమంటే వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే సెన్సేషనల్ అయిపోతూ ఉంది, సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారని. కడాన వాడు ఇప్పుడు ఏం చేసినట్టే మన హిందూ దేవతల్ని మన దేశంలో ఉండకుండా ఇతర దేశంలో ఉండి కూడా హిందూ దేవతల గురించి వాడు వలగడగా మాట్లాడడం చాలా బాధాకరం. ఏమంటే వాడు హిందువుగా పుట్టి వాడు అక్కడ పోయి మాట్లాడితే, అంటే అక్కడ ఎన్నో మతస్థులు ఉన్నారు, వేరే మతస్థుల్ని వాడు ఇదే విధంగా మాట్లాడుంటే ఈఆర్కి వాడిని ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. కానీ మన దురదృష్టం ఏమంటే మన హిందూ మతంలో ఏ మతస్థులు మాట్లాడినా మనము ప్రతిరోజు అవమానపడడం మనకు బాధాకరం. ఇంకొకటి, ఇలాంటి సబ్స్క్రైబర్లని ముందు సబ్స్క్రైబర్ అయిపోవాలా, ఎవరు కానీ అతన్ని ఫాలో కాకూడదు. ముందు అతన్ని వెంటనే ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనేది మనవి చేసుకుంటాం. దీనికన్నా కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్లో మేము ఇస్తున్నాం. సో ఈ విధంగా హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అన్వేష్ను అరెస్టు చేయాలి, వెంటనే అతని ఛానల్ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ వినిపిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కంప్లైంట్లు అందుతున్నాయి కాబట్టి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సి ఉంది. ముఖ్యంగా ప్రదర్శనకర్తలపైన అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే భారతదేశంలో రేపులు జరుగుతున్నాయి, ఇక్కడ భద్రత లేదంటూ అతను చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటికే దుమారం రేగుతోంది. కాబట్టి ఈ రకమైనటువంటి కామెంట్స్ని ఎలా తీసుకోబోతున్నారో, పోలీస్ శాఖ ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారింది.